ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే అదర్ దాన్ హ్యూమన్స్ ఏదైనా ప్లేస్ని ఆక్యుపై చేయడం చూసారు? చూడకపోతే ఇప్పుడు చూడండి. సీ లైన్స్ ఎస్ఎఫ్ఓలోని PS-39 అనే షిప్ యార్డ్ని ఆక్యుపై చేసి అక్కడున్న షిప్స్ అన్నిటిని పంపించేశారు. 1989లో శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు PS-39 బోట్ యార్డ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ టైంలో సీ లయన్స్ ఇక్కడికి వచ్చాయి. ఇనిషియల్గా కొన్ని వచ్చాయి, బట్ కొన్ని రోజుల తర్వాత వేల సంఖ్యలో వచ్చి ఈ ప్లేసెస్ని ఆక్యుపై చేశాయి. వాటిని పంపించడానికి ఎంత ట్రై చేసినా కానీ కుదరలేదు. సో దానితో ఇక్కడుండే బోట్ యార్డ్ వాళ్ళే ఈ ప్లేసెస్ని దానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. దాంతో ఈ ప్లేసు సీ లైన్స్కి అయిపోయింది. ఇది చాలా బిజీగా ఉండే షిప్ యార్డ్. ఇవి దాదాపు 750 పౌండ్స్ వరకు పెరుగుతాయి. 6 to 7 feet లెంత్ ఉంటాయి. వీటి యొక్క నాయిస్ చాలా దూరం వరకు వినిపిస్తుంది. లౌడెస్ట్ నాయిస్ అని అంటారు. వీటిని చాలామంది సీల్స్ అనుకుంటారు, కానీ ఇవి సీల్స్ కాదు, సీ లయన్స్. వీటికి సీల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి సీల్స్. ఇవి పాకగలవు కానీ నడవలేవు. అదే సీ లైన్స్ కానీ చూస్తే వాటికి ఫ్రంట్ ఫ్లాప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకొని అవి నడవగలవు లేదా ఇలాంటి యాడ్స్ పైకి ఎక్కగలవు. వీటికి మరొక డిఫరెన్స్, సీ లైన్స్కి ఇయర్స్ ఉంటాయి బయటికి కనిపించే విధంగా. అదే సీల్స్కి ఇన్వార్డ్ ఉంటాయి. అదొక డిఫరెంట్. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇవి ప్లేస్ని ఆక్రమించాయనుకున్నాం కదా. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇవన్నీ కూడా మేల్స్. ఓన్లీ మేల్స్ మాత్రమే ఇలాగా ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. మళ్ళీ సమ్మర్లో ఇక్కడి నుంచి సౌత్ సైడ్ వెళ్ళిపోతాయి. 2-3 months ఇవి అసలు ఇక్కడ కనిపించవు. అక్కడ బ్రీడింగ్ సీజన్ అయిపోయేంత వరకు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత మాత్రమే ఇక్కడికి వస్తాయి. ఇది ఎంత బిజియెస్ట్ ప్లేస్ చూడండి, కానీ ఈ సీ లైన్స్ ఎంత రిలాక్స్గా ఉన్నాయి చూడండి. ఒక సైడ్ క్రూజ్ వెళ్తూ ఉన్నాయి, అనదర్ సైడ్ నుంచి వెరీ వెరీ బిగ్ వెజల్స్, క్యారియర్ వెజల్స్ ఇటు నుంచి పాస్ అవుతూ ఉంటాయి. సేమ్ టైమ్స్ అరౌండ్ థౌజండ్స్ స్మాల్ బోట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏమైందంటే ఈ సీ లైన్స్ కూడా పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. వీటిని చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. పిల్లలైతే మరీ ఎక్కువ. వచ్చిన వాళ్ళు అవి చేసే ఫన్ని చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇదండి సీ లైన్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.